ఔషధ కంపెనీలు వ్యాధుల చికిత్సపై పరిశోధనలు సాగిస్తాయి. వాటి ఆధారంగా ఔషధాలను తయారు చేస్తాయి. అవి టాబ్లెట్, క్యాప్సిల్ లేదా ఇతర ఔషధాల రూపంలో మనకు అందుబాటులోకి వస్తాయి. వివిధ కంపెనీలు ఒకే ఔషధాన్ని వివిధ పేర్లతో తయారు చేసి వివిధ ధరలకు విక్రయిస్తుంటాయి. ఆ ఔషధానికి సాధారణ పేరును ప్రత్యేక కమిటీ నిర్ణయిస్తుంది. అది ప్రపంచమంతటా ఒకే విధంగా ఉంటుంది. ఫార్ములా ఆధారంగా వివిధ రసాయనాలను కలపడం ద్వారా ఔషధాలను తయారు చేస్తారు. ఉదాహరణకు, జ్వరానికి ఏదైనా ఔషధాన్ని ఒక పెద్ద కంపెనీ తయారు చేస్తే అది బ్రాండ్ అవుతుంది. ఆ కంపెనీ ఆ ఔషధానికి పేరు మాత్రమే నిర్ణయిస్తుంది. ఇదే సందర్భంలో ఒక చిన్న కంపెనీ ఇదే ఔషధాన్ని తయారు చేస్తే దానిని జెనరిక్ ఔషధం అంటారు. ఈ రెండింటి ప్రభావంలో తేడా ఉండదు. పేరు, బ్రాండ్ మాత్రమే మారుతుంది. అందుకే ఔషధం కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్ లేదా కంపెనీపై కాకుండా దాని తయారీని గుర్తించాలి. జెనరిక్ ఔషధం తయారీకి ఆ ఫార్ములాపై పేటెంట్ ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన జెనరిక్ ఔషధాలు బ్రాండెడ్ ఔషధాల మాదిరిగానే ప్రభావం చూపుతాయి. జెనరిక్ ఔషధాల మోతాదు, ప్రభావం ఇతర బ్రాండెడ్ ఔషధాల మాదిరిగానే ఉంటుంది. పేటెంట్ బ్రాండెడ్ ఔషధాల ధరను ఆయా కంపెనీలు నిర్ణయిస్తాయి. వారు ఈ ఔషధాల తయారీకి సాగించే పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్, ప్రమోషన్, బ్రాండింగ్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ప్రభుత్వ జోక్యంతో జెనరిక్ మందుల ధరలు నిర్ణయమవుతాయి. వాటికి ప్రచార ఖర్చు ఉండదు. అందుకే ఇవి బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే తక్కువకు లభిస్తాయి. కానీ చాలా మంది ఈ జెనరిక్ మందులు సరిగ్గా పనిచేయవని భ్రమపడుతుంటారు. అందుకే వీటిని కొనడానికి సంకోచిస్తారు. ఇప్పటికైనా నిజం తెలుసుకొని మనకు అవసరమైన మందులను సగానికంటే తక్కువ ధరకే కొని ఖర్చులు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.